కడప జిల్లా కాశీనారాయణ క్షేత్రంలో అటవీ ప్రాంతం పేరుతో ఆధ్యాత్మికతపై దాడి సందర్భంగా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని కాశీనారాయణ మండలంలోని అవధూత కాశీనారాయణ క్షేత్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ వారితో వెళ్లి ఆశ్రమ వసతి గృహాలు, క్షౌరశాల, మరుగుదొడ్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ పంచాయతీరాజ్ ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి, మాజీ సోషల్ వెల్ఫేర్ చైర్మన్ పులి సునీల్ కుమార్, కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మరియు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎంగా ఉంటూ ఈ ఫారెస్ట్కు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మినిస్టర్గా ఉన్న పరిస్థితి కూడా ఉంది. మరి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ దగ్గర. సో మరి సనాతన ధర్మాన్ని కాపాడుతాం మేము అని చెప్పేసి ఇప్పుడు నయా స్వామి అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఆయన కార్యాచరణ తీసుకోవడం లేదో మరి, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు ఆయన. ఎన్డీఏ కూటమే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళదే. సో అటువంటి పరిస్థితుల్లో ఆయన అనుకుంటే ఒక 10 నిమిషాల్లో వచ్చే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో అట్లా కాకోకుండా సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఏముంటే దాని ప్రకారం చేయమని చెప్పి ఈయన రాసినారు అని చెప్పేసి నాకు ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. సో అట్లా కాకోకుండా ఊరికే యాడ్ చేసేది కాదు. సో దాన్ని కార్యాచరణ చేతల్లోకి చూపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో డెఫినెట్గా ఆయన